లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసలు కంట్రోల్ లేకుండా పోయింది. గన్ కల్చర్ పెరిగిపోయింది. భూ ఆక్రమణలు ఇవాళ గోరక్షకులుగా నేను నిత్యం చూస్తూ ఉంటా. ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు, గడికసర పోలీస్ స్టేషన్ కావచ్చు, నిత్యం కొన్ని వందలాది ట్రక్కులు కదిలిపోతా ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అసలు గోరక్షకులుగా సమాచారం ఇస్తుండొచ్చు కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్ మీదనే ఉంటుంది. గోరక్షకులుగా బయటకు వచ్చి అక్కడక్కడ సమాచారం ఇవ్వడం కానీ అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రక్కులతో గుద్దడం ఇవాళ ట్రక్కుల్ని వీళ్ళ కాళ్ళ మీద నుంచి పోనించడం. ఇవాళ 3-4 వెహికల్స్ ఒక్కొక్క ట్రక్ ఆవులు తోలుకపోయేటువంటి ట్రక్ కి 3-4 వెహికల్స్ ఇలా కత్తులతో గుండాలు దాన్ని కాపలా కాసే పద్ధతి. ఇది ఆపాలని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ డిమాండ్ వస్తూ ఉంది. నిన్న ప్రశాంత్ అనే వ్యక్తి మీద నేరుగా ఇలా తుపాకీతో కాల్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి? వీడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి అండతో ఇలా వీళ్ళు పని చేస్తున్నట్టు, మరి చట్టం ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వం చెప్పాల్సిన అక్కడ ఉన్నది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇదేదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధించిన అంశం కాదు. ఇది అశేష ప్రజానీకం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడంలో, ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఫైరింగ్ చేసిండ్రో, ఎవరైతే గతంలో కత్తులతో పొడుస్తూ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు వెహికల్స్తో చంపే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు.